రాయితీలు ఇవ్వాల్సిన పని లేదా అని తిరుపతిలో స్టార్ హోటళ్లు కట్టినటువంటి వాళ్ళందరూ కూడా ప్రైవేటు యాజమాన్యాల దగ్గర స్థలాలు కొనుక్కొని వాళ్ళు 5 స్టార్ హోటల్స్ కట్టారు. ఇక్కడ చాలా దగ్గర కిలోమీటర్ దూరంలోనే లెమన్ ట్రీ ఉంది, తాజ్ హోటల్ ఉంది, అది కూడా స్టార్ హోటలే. అలాగే మ్యారియట్ హోటల్ ఉంది. కానీ ఇక్కడ 5 స్టార్ 7 స్టార్ హోటల్ కట్టబోతున్నామోనని దాన్ని ఆల్మోస్ట్ వాళ్ళు ఉచితంగా ఇచ్చేసినట్టే సుమా. ఉచితంగా ఇవ్వటమే కాకుండా అది కట్టి ప్రారంభించేంత వరకు ఎలక్ట్రిసిటీ ఫ్రీ, నీళ్లు ఫ్రీ, ఇంకా ఏ సౌకర్యాలు కావాలనో అవన్నీ కూడా ఫ్రీగా ఇస్తామని జీవో ఇచ్చేసింది ప్రభుత్వం. ఇంతకంటే దారుణం మరొకటి ఉన్నదా? మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ చంద్రబాబు గారి ప్రభుత్వం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అలిపిరి దగ్గర టూరిస్టు శాఖ ఒక హోటల్ కు అనుమతిస్తే గగ్గోలు పెట్టి పవిత్రతంతా దెబ్బతినిపోతా ఉందని మాయమాటలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఆ తరువాత అలిపిరికి అతి సమీపంలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయ భూమినే 20 ఎకరాలు, దానికి అసలు విలువే లేదు, ఎంత వేల కోట్లైనా చెప్పచ్చు, ఆ విలువైనటువంటి భూమిని ట్రైడెంట్ ఓబరాయ్ హోటల్ వాళ్ళకి ఏది అక్కడ గోమాంసం వడ్డించేటువంటి ఓబరాయ్ హోటల్కి వెంకటేశ్వర స్వామి ఆలయ స్థలాన్ని బదలాయించినారు. ఇది ఉచితంగా వాళ్లకు టూరిజం స్థలం ఇచ్చుతున్నాం కాబట్టి తీసేసుకొని టీటీడీ దానికి బదులుగా టీటీడీ స్థలాన్ని ఇచ్చేసిందండి ఈ ఓబరాయ్ హోటల్ వాళ్ళకి. ఇప్పుడేమో ఇక్కడ అమ్మవారి ఆలయానికి సమీపంలో ప్రస్తుత ధర ప్రకారం 600 కోట్ల రూపాయల విలువైనటువంటి 21 ఎకరాల స్థలాన్ని ఇవ్వటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఆ దివ్యశ్రీ హోల్డర్స్ కి మరియు సైబర్ సిటీ వాళ్లకి చెబుతున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ మేము అనుమతించం ఇక్కడ ఇలాంటి స్పా నిర్మాణాన్ని. మీరు హోటల్ కట్టుకోవాలనుకుంటే కావలసినంత ప్రైవేటు వాళ్ల ఖాళీ స్థలాలున్నాయి. ఈ రకంగా ప్రభుత్వ స్థలాలని దోపిడీ చేసి లంచాలు ఇచ్చి కమిషన్లు ఇచ్చి ఇలాంటి విలువైనటువంటి స్థలాలని తీసేసుకొని ఏదో డెవలప్మెంట్ పేరుతో అభివృద్ధి పేరుతో ఆక్రమించేద్దాము అంటే కుదిరే ప్రసక్తి లేనే లేదని హెచ్చరిస్తున్నాం. కలెక్టర్ ఆఫీసే టీటీడీ స్థలంలో నడుస్తున్నది. ఇక్కడ కలెక్టర్ ఆఫీసుకు బిల్డింగ్ లేనటువంటి వాళ్లు ప్రభుత్వ భూమిని ప్రైవేటు వాళ్లకు అప్పలాల ధరకి ఇచ్చేస్తున్నారు. ఇంతకంటే దారుణం మరొకటి లేదు. అత్యంత పవిత్రమైన అమ్మవారి స్థలం దగ్గర, గుడి దగ్గర స్పాస్ మసాజ్ సెంటర్స్ ని ఏర్పాటు చేయడాన్ని అధిక్షేపిస్తున్నాం. జీవోలో చాలా స్పష్టంగా ఉంది స్పా వాళ్లు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తారు అన్నటువంటి విషయంలో. అలాగే గొడ్డు మాంసాన్ని వచ్చినటువంటి అతిథులకు, సహజంగా అమ్మవారిని స్వామివారిని దర్శించడానికి వచ్చేవాళ్లే ఈ హోటళ్లలో కూడా దిగుతారు, వాళ్లకు గొడ్డు మాంసం వడ్డించేటువంటి 7 స్టార్ హోటల్ నిర్మాణాన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది. దీనిని ప్రారంభిస్తే, వాళ్లు పనులు ప్రారంభిస్తే అడ్డుకునే కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.